నేషనల్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్. నా పేరు సహదేవ్ అండి. మరి ఈరోజు క్రైస్తవుల మీద అదేవిధంగా దళితుల మీద జరుగుతున్న ప్రతి అవమానకరమైన హేయకరమైన సంఘటనలు భారత రాజ్యాంగం ప్రకారం ఖండించదగినవి. ఇవన్నీ కూడా అట్రాసిటీ సెక్షన్స్ బట్టి వారి మీద కఠినమైన శిక్ష విధించాలా. మరొక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక పలుచోట్ల దళితుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ముందుకి తీసుకువెళ్తానికి ఉద్యమం ఉధృతం చేయడానికి మేము ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాం. మేము కోరుతుంది ఒకటే, ఒక దళిత విద్యార్థికి లేదా ఒక దళిత నాయకుడికి లేదా ఒక దళితుడికి జరిగిన అన్యాయం విషయంలో ఎందుకు చొరవ చూపించలేకపోతుంది గవర్నమెంట్? ప్రతి అధికారి చొరవ చూపించాలి. చొరవ చూపించేటట్టు పాలకులు ఉండాలి. పాలకుడే మరి ఇక్కడ పాలకుడు పేరు చెప్పి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకుడి పేరు సుభాష్ గారి పేరు చెప్పి సుభాష్ గారు మేము అనుచరులు అని వాళ్ళు అంటాం, ఆయన కాదు అని అంటాం. కాదు అంటే నిరూపించుకోవాలా. డిఎస్పీతోనో పై అధికారులతోనో సరైన విచారణ జరిపించి కఠినమైన శిక్ష విధిస్తే రెండవసారి దళితుల మీదకి ఎవరైనా సరే రావాలి అంటే భయపడేటట్టు చేయగలిగితే ప్రభుత్వాల మీద అధికారుల మీద నమ్మకం ఉంటుంది. అందుని బట్టి ఇది కానీ ఒకవేళ ఆ న్యాయం బాధితుడు కుటుంబానికి జరగకపోతే ఈ ఉధృతమైన పరిస్థితుల్లోనికి మేము ఎప్పుడైనా సరే ముందడుగు వేసి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని దళిత సంఘాలు, అదేవిధంగా రైతు వారి సంఘాలు, అదేవిధంగా వీసీకే పార్టీ నాయకులు, అదేవిధంగా మాల మహానాడు, ఎంఆర్పీఎస్ అనేక మంది మరి లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మేము క్రైస్తవుల తరపున సిద్ధంగా ఉన్నామని తెలియపరుచున్నాము. థ్యాంక్ యూ.